work from home opportunity, customer service advisor role, and company Jio, 3.5 LPA salary. ఇప్పుడు మనం చూసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కంపెనీ వచ్చేసి జియో అండ్ రోల్ కస్టమర్ సర్వీస్ అడ్వైజర్. ఓకే, సో దీంట్లో మనకేంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది ఎక్సలెంట్ ఉండాలి. 6 months బీపీఓ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మనం ఏం చేయాలంటే వర్క్ ఇన్బౌండ్ కాల్స్ అండ్ అవుట్బౌండ్ కాల్స్, చాట్ ప్రాసెస్ అండ్ ఈమెయిల్ ప్రాసెస్, మొత్తం ఇదంతా ఒక బ్లెండెడ్ అనమాట, అంటే ఒక మిక్స్డ్ ప్రాసెస్. దీంట్లో కాల్స్ ఉంటాయి, చాట్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, మొత్తం మనం ఈ 3 ప్రాసెస్ కూడా చేయాలన్నమాట. దీంట్లో మనకి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీస్ ఉన్నాయి. 2.5 to 3.5 LPA. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే మెయిన్లీ హియర్ మనకి ఇక్కడ జియో అన్నది తెలుసు, కంపెనీ మంచి కంపెనీ అని చెప్పి. దీంట్లో ఇంగ్లీష్ రిటర్న్ స్కిల్స్ అండ్ వర్బల్ స్కిల్స్ అనేవి మనకి మంచిగా ఉండాలి. అండ్ ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది బ్లెండెడ్ ప్రాసెస్ అని చెప్పి. చాట్ ఆర్ ఈమెయిల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్బౌండ్ కాల్స్ అండ్ అవుట్బౌండ్ కాల్స్, అంటే కస్టమర్ మనకి కాల్ చేయడం, మనం కస్టమర్కి కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాంటివి ఉంటాయన్నమాట. దీంట్లో మనం చేయాల్సిన వర్క్ అయితే అది. రిక్వైర్మెంట్స్, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇంగ్లీష్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఆన్ పేపర్ 6 months బీపీఓ ఎక్స్పీరియన్స్. బీపీఓ ఎక్స్పీరియన్స్ అంటే మనం చేసాము అన్నది కాదు, పేపర్ మీద ఎక్స్పీరియన్స్డ్ బీపీఓ అని చెప్పి మనకైతే సర్టిఫికేషన్ ఉండాలన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి చాలా మెయిన్గా మనకి బాగుండాలి. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఎ కాల్ ఫ్రమ్ అవర్ ఎండ్. సో మనం చెప్పిన క్రైటీరియా అంతా చూసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి కాల్ వస్తుంది, కంపెనీ తరపు నుంచి వాళ్ళకి కాల్ వస్తుంది అనమాట. మెయిన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్ అన్నవి ఎక్సలెంట్ ఉండాలి ఈ పొజిషన్కి. మనం అప్లై చేసిన తర్వాత మన ఎలిజిబిలిటీ, ఎయిదర్ మనం ఎలిజిబుల్లా కాదా అన్నది చూసుకొని వాళ్ళు మనకి కాల్ చేస్తారు, మనం ఎలిజిబుల్ అయితే కనుక. అండ్ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్యూర్గా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి, లేదంటే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవడానికి ఉండదు. సో నో యూస్. మనం ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిదన్నమాట. సో నేనైతే ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్లీజ్ చెక్ చేయండి. తెలియని వాళ్ళు కామెంట్ చేయండి. ఈ జాబ్కి మనం అప్లై చేయడానికి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో మనం ఇంకొకసారి చూద్దాం. 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎయిదర్ వాయిస్లో కానీ నాన్ వాయిస్లో కానీ. వాయిస్ అంటే కాలింగ్, నాన్ వాయిస్ అంటే చాట్ ఆర్ ఈమెయిల్ ప్రాసెస్. 6 months ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేట్ అండ్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి బాగుండాలి. అండ్ మనం అప్లై చేసే వాళ్ళకి కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. అండ్ పర్స్యూయింగ్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. పర్స్యూయింగ్ క్యాండిడేట్స్ని తీసుకోరు, ఎయిదర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే 6 days వర్కింగ్ ఉంటుంది, 1 rotational వీక్ ఆఫ్ ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఆల్సో ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మాకు ప్రాబ్లం లేదు అన్న వాళ్ళు అప్లై చేసుకోండి. 9 hours వర్కింగ్ ఉంటుంది. శాలరీ వచ్చేసి 3.5 LPA ఉంటుంది. 3.5 LPA వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. ఏజ్ వచ్చేసి 18 to 38 years ఉండాలి. సో మనం దీనికి ఎలా అప్లై చేయాలంటే మన రెజ్యూమ్ ఆర్ CV ఉంటుంది కదా, అప్డేటెడ్ రెజ్యూమ్ ఆర్ CV మనం మెయిల్ చేయాలి. అక్కడ ఇచ్చారు కదా ఆ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయాలి. ఆర్ మనకి అక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. అప్డేటెడ్ CV మనం వాళ్ళకి మెయిల్ చేస్తే, ఎయిదర్ మెయిల్ ఆర్ వాట్సాప్ చేస్తే మనం దానికి ఎలిజిబుల్ అయ్యి ఉంటే వాళ్ళు మనకి రిటర్న్లో కాల్ చేస్తారు. ఇది ప్రాసెస్. చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కనుక నేను డిస్క్రిప్షన్ మొత్తం మీకు అక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను,
డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేస్తే జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఒకసారి చూసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలని అర్థమైంది కదా. సో ఆల్ ద బెస్ట్.